నమస్కారం అందరికీ. ఇప్పుడు మనం డిగ్రీ ఫస్ట్ ఇయర్ వాళ్ళకి సెకండ్ సెమిస్టర్లో బేసిక్ కంప్యూటర్ స్కిల్స్ అనే సబ్జెక్ట్ ఉంది కదా. సో ఇప్పుడు అది చూడబోతున్నాం అనమాట. సో చాప్టర్ 4 మనకి ఇక్కడ స్ప్రెడ్ షీట్. సో స్ప్రెడ్ షీట్ అంటే ఏంటిది అనేది ఇప్పుడు మనం చూద్దాము. సో స్ప్రెడ్ షీట్ అంటే మీకు ఎక్సెల్ ఐడియా ఉంటుంది కదా, లైక్ ఇట్లా మొత్తం బాక్సెస్గా ఉంటుంది ఎక్సెల్. సో ఎగ్జాక్ట్గా ఎక్సెల్ని మనం స్ప్రెడ్ షీట్ అని అంటాము. సో ఈ మొత్తం ఇది వినేటప్పుడు ఎక్సెల్ని మైండ్లో పెట్టుకొని వినండి, సో దట్ మీకు ఈజీగా అర్థమవుతుంది. సో ఇక్కడ ఏం చెప్తున్నారు, స్ప్రెడ్ షీట్ అనేది డేటాను స్టోర్ చేస్తుందంట. ఎట్లా? హారిజాంటల్గా, వర్టికల్గా. అప్లికేషన్స్ అంటే అది ఏం చేస్తుంది అంటే న్యూమరికల్ డేటా ఏదైతే ఉందో దాన్ని ఈజీగా ఎంటర్ చేసుకోవచ్చు, క్యాల్కులేట్ చేసుకోవచ్చు, బడ్జెట్స్ చేసుకోవచ్చు, రిసిప్ట్స్ ఏమన్నా ఉన్నా సరే, ఫైనాన్షియల్ రిపోర్ట్స్ ఏమున్నా సరే మనం అందులో వేసుకోవచ్చు. ఇంకా డేటాని మంచిగా సార్ట్ చేయొచ్చు, అంటే అరేంజ్ చేయొచ్చు, అనలైజ్ చేయొచ్చు. క్యాల్కులేషన్స్ అనేటివి కూడా క్విక్గా పర్ఫామ్ అవుతాయి అన్నమాట. ఇంకా ప్రొఫెషనల్ లుకింగ్ గ్రాఫ్స్ వస్తాయి దానిలో. ఇంకా డేటా అనేది ఎంత ఎక్కువ రేంజ్ ఉన్నా సరే ఈజీగా క్యాల్కులేషన్స్ వస్తాయి, కరెక్షన్స్ ఎక్కువ ఉంటాయి అన్నమాట ఇందులో. అంటే డేటా అనేది కరెక్ట్ ఉంటుంది. ఇంకా క్యాల్కులేషన్స్ అనేటివి కూడా అక్యురేట్, అంటే కరెక్ట్గా ఉంటుంది అనమాట, ఎందుకంటే మనం ఫార్ములా యూస్ చేసి చేస్తాం కాబట్టి. సో ఇక్కడ మనకి చూసినట్టయితే మైక్రోసాఫ్ట్ ఎక్సెల్దే ఎగ్జాంపుల్ ఇచ్చినారు వీళ్ళు. సో మనకి ఇట్లా ఎక్సెల్ షీట్ వల్ల యూజ్ ఏమవుతుంది, మనం క్యాల్కులేషన్స్ ఈజీగా చేసుకోవచ్చు, టేబులర్ ఫామ్లో ఉంటాయి, చూడడానికి కూడా ఈజీగా ఉంటుంది. ఇంకా లార్జ్ అమౌంట్ ఆఫ్ డేటాని టేబుల్స్ కింద, గ్రాఫ్స్ కింద కన్వర్ట్ చేసుకోవచ్చు. ఇది డేటాని ఆర్గనైజ్డ్ వేలో ఫామ్ చేస్తుంది. క్యాల్కులేషన్స్ అనేటివి మంచి పర్ఫామ్ చేస్తుంది. చార్ట్స్ అనేటివి యూజ్ చేస్తుంది అనమాట, ఫ్లో చార్ట్స్ కానీ, గ్రాఫ్స్ కానీ, ఎలాంటి టైప్స్ ఆఫ్ చార్ట్స్ కానీ. నెక్స్ట్ అనాలిసిస్ కోసం మనకి ఈజీ అవుతుంది. వర్క్ షీట్ అంటే ఏంటిది, వర్క్ బుక్ అంటే ఏంటిది, సెల్ అంటే ఏంటిదో ఇప్పుడు మనం చూద్దాము. సో వర్క్ షీట్ అంటే ఏంటిదంటే ఇది వర్క్ షీట్ ఇన్ అ వర్క్ బుక్. సో ఇక్కడ చూపిస్తున్న ఇమేజ్ వర్క్ షీట్ ఇన్ అ వర్క్ బుక్. సో నెక్స్ట్ ఏం చూపిస్తున్నారు, సెల్ చూపిస్తున్నారు. సో సెల్ అంటే ఏంటి, ఇవన్నీ సెల్స్. సో ఇది సెల్స్ అనమాట. నెక్స్ట్ సెల్ అడ్రస్. సో ఇప్పుడు ఏ సెల్ ఏంటిది అనేది మీకు తెలియాలంటే సో ఫస్ట్ C1 2 3 4 5 కదా. సో ఇది C5th సెల్, ఇది D1 D2, ఇది ఒకవేళ ఇది అడిగినారు అనుకోండి B3. సో అట్లా సెల్ నేమ్స్ అనమాట ఇవి. సో వర్క్ బుక్ అంటే ఏంటిదంటే మొత్తం ఇదంతా ఏదైతే మనకి మొత్తం ప్రొసీజర్ కనిపిస్తుందో దాన్ని వర్క్ బుక్ అంటారు. దాని లోపల షీట్స్ ఉంటాయి కదా, ఇట్లా దీన్ని ఏమంటాం, వర్క్ షీట్స్ అంటాం. అంటే ఎన్ని నంబర్ ఆఫ్ షీట్స్ మనం తీసుకోవచ్చు అనమాట. ఇట్లా క్లిక్ చేసుకుంటూ యాడ్ అని ప్లస్ ఉంటుంది. సో క్లిక్ చేసుకుంటూ మనం యాడ్ చేసేదాన్ని వర్క్ షీట్స్ అంటాం. ఈ మొత్తం కనిపించేదాన్ని వర్క్ బుక్ అంటాం. ఇలా సెల్స్ ఉంటాయి కదా, వాటిని సెల్స్ అంటాం. సెల్ అడ్రస్ ఎలా ఫైండ్ అవుట్ చేస్తామంటే ఇక్కడున్న ఆల్ఫాబెట్ని తీసుకొని, ఇక్కడున్న నంబర్ని తీసుకొని మనం ఏం చేస్తాం, అది ఏంటిది అనేది కనుక్కుంటాం. నెక్స్ట్ హౌ టు క్రియేట్ న్యూ వర్క్ బుక్ ఇన్ ఎక్సెల్. సో ఎక్సెల్లో న్యూ వర్క్ బుక్ ఎలా క్రియేట్ చేస్తారు అనేది అడుగుతున్నారు. సో ఫస్ట్ మనం ఏం చేయాలి, న్యూ దాన్ని ఓపెన్ చేయాలంటే ఇక్కడ మనం ఫైల్లోకి వెళ్ళి న్యూ ఆప్షన్లోకి వెళ్ళిన తర్వాత బ్లాంక్ అనేది ఉంటుంది, దాని మీద క్లిక్ చేసేస్తే ఆటోమేటిక్గా న్యూ బ్లాంక్ వర్క్ బుక్ ఎక్సెల్ది ఓపెన్ అవుతుంది. లేదు ఎగ్జిస్టింగ్ది ఆల్రెడీ ఉంది, అది ఓపెన్ చేయాలంటే మీరు కనుక ఒకవేళ ఎక్సెల్ క్లోజ్ చేసేటప్పుడు సేవ్ చేసుకుంటే ఇలా ఫైల్ మేనేజర్ ఓపెన్ చేసి ఇక్కడ సెర్చ్ డాక్యుమెంట్స్ దగ్గర మీరు సేవ్ చేసిన ఫైల్ నేమ్ ఉంటుంది కదా, అది టైప్ చేసుకుంటే డైరెక్ట్గా ఆటోమేటిక్గా ఫైల్ వచ్చేస్తుంది. దాని మీద క్లిక్ చేసి ఓపెన్ చేసేస్తే మీకు ఎక్సెల్కి తీసుకొని వెళ్తుంది అనమాట అది. నెక్స్ట్ హౌ టు సేవ్ అ వర్క్ బుక్ ఇన్ మైక్రోసాఫ్ట్ ఎక్సెల్. ఎలా సేవ్ చేస్తారు, ఎక్సెల్ మొత్తం అయిపోయింది, డైరెక్ట్ Ctrl+S నొక్కేసి నేమ్ రాసేసుకుంటే వచ్చేస్తుంది. లేదు అలా రావట్లేదంటే పైన ఇట్లా ఫైల్ అని కనిపిస్తుంది, దాంట్లోకి వెళ్ళి సేవ్. ఎప్పుడు సేవ్ చేస్తారు, ఫస్ట్ టైం చేస్తున్నట్టయితే సేవ్, ముందు చేసి దాంట్లో ఇంకా అడిషనల్స్ ఏమైనా చేసినామంటే అప్పుడు సేవ్ యాజ్ అని చేయాలి. నెక్స్ట్ హౌ టు క్లోజ్ అ వర్క్ బుక్ ఇన్ మైక్రోసాఫ్ట్ ఎక్సెల్. ఎలా క్లోజ్ చేస్తారు, పైన క్లోజ్ ట్యాబ్ ఉంటుంది కదా కట్ లాగా, సో దాన్ని క్లిక్ చేసేస్తే మనకి ఇది, లేదంటే ఇది క్లిక్ చేసేస్తే మనకి ఏమవుతుంది, క్లోజ్ అయిపోతుంది అనమాట. నెక్స్ట్ హౌ టు ఇన్సర్ట్ ఆర్ యాడ్ న్యూ వర్క్ షీట్. ఎలా ఇన్సర్ట్ చేస్తారు, ఎలా యాడ్ చేస్తారు, ఇక్కడ ప్లస్ ఆప్షన్స్ ఉంటాయి అన్నమాట. సో క్లిక్ చేస్తూ ఉంటే అడిషనల్గా యాడ్ అవుతూ ఉంటాయి ఒక్కొక్క షీట్ అయిపోయిన తర్వాత. నెక్స్ట్ ఫార్ములాస్ ఏంటివి. సో ఫార్ములాస్ ఇచ్చినారు ఇక్కడ చూడండి, మనకి ఏదన్నా యాడ్ చేయాలన్నా, లేదంటే ఏమన్నా మల్టిప్లై చేయాలన్నా, డివైడ్ చేయాలన్నా, సో అన్నిటికీ మనకి ఇలా రాసేటప్పుడు పైన ఇలా స్పేస్ ఇస్తారనమాట. ఆ స్పేస్లో మనం ఏం చేయాలి, ఫార్ములా అనేది ఎంటర్ చేయాలి. ఫార్ములా ఎంటర్ చేస్తే అప్పుడు ఏమవుతుంది, మనకి A2 అని అన్నారు. A2 అంటే ఏంటిది, మనకి ఏలో 2 అంటే దీన్ని +5
సో +5 అంటే ఈ 2 + 5 ఎంత మనకి అది చేసుకోవాలి. మళ్ళీ ఇంటూ 10 అంటున్నారు. సో 2 + 5 అంటే 7, 7 10s. సో ఎంత వస్తుంది ఇక్కడ మనం అది రాసుకోవాలి ఆన్సర్. మనం రాసుకోవద్దు, అది ఆటోమేటిక్గా ఇచ్చేస్తుంది అనమాట ఇలా అడిగితే. ఇది ఫార్ములా అనమాట. సో మీకు యాడ్ చేయాలంటే యాడ్ సింబల్, లెస్ చేయాలంటే లెస్ సింబల్, మల్టిప్లై అంటే మల్టిప్లై సింబల్. ఏ సెల్స్లో ఇప్పుడు ఏ నంబర్స్ కావాలో ఆ సెల్ పేరు రాయాలి. A2 అంటే ఏలో 2 ఏముంది 2 ఉంది, 5 అని రాసుకున్నారు డైరెక్ట్గా. లేదు మీకు A2ని ఇంకా B2ని చేయాలనుకుంటే 7 అలా చేసుకోవచ్చు. నెక్స్ట్ కాపీ ఇంకా పేస్ట్ ఫార్ములా ఏంటిది ఇందులో. సో నార్మల్గా కాపీ అంటే Ctrl+C, పేస్ట్ అంటే Ctrl+V కొట్టేస్తే వచ్చేస్తుంది అనమాట. ఆ 2 కీస్ ఇంపార్టెంట్. ఫంక్షన్స్ ఏంటివి ఎక్సెల్లో అంటే, ఎక్సెల్లో మనకి ఎలాంటి ఫంక్షన్స్ ఉంటాయి, సమ్ అంటే యాడ్ చేస్తుంది, యావరేజ్ అంటే యావరేజ్ తీస్తుంది అనమాట. సో దీనికి ఫార్ములాస్ ఉంటాయి 2. సో ఆ ఫార్ములాస్ చూసుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ స్ప్రెడ్షీట్ డాక్యుమెంట్ ప్రింట్ చేయాలంటే ఏం చేయాలి. సో మొత్తం రాసేసిన తర్వాత ఫైల్ పైన ఫైల్ ఆప్షన్ ఉంటుంది కదా, అక్కడికి వెళ్తే మీకు సేవ్తో పాటు అక్కడ ప్రింట్ ఆప్షన్ కూడా చూపిస్తుంది. సో అక్కడ ప్రింట్ ఆప్షన్ చూపిస్తేటప్పుడు ఆ ప్రింట్ మీద కొట్టేసుకుంటే మీరు అన్ని డీటెయిల్స్ ఇచ్చేయాలి. ఇక్కడ ఉంది చూడండి ప్రింట్ ఆప్షన్. సో ఇలా ప్రింట్ ఆప్షన్ వస్తుంది. క్లిక్ చేసుకున్నాక మీకు అక్కడ డీటెయిల్స్ ఇస్తుంది, ఎన్ని పేజెస్ మీద ప్రింట్ చేయాలి, ఎంత సైజు, ఎన్ని పేజెస్ మీద ఏ డేటా రావాలి అని చెప్పి మొత్తం మీరు ఎంట్రీ చేసుకుని ప్రింట్ అని కొట్టేసి ఓకే కొట్టేస్తే మీ ప్రింటర్లో నుంచి మీకు ఆటోమేటిక్గా మీరు చేసిన ఎక్సెల్ వర్క్షీట్ది ప్రింట్అవుట్ అనేది వచ్చేస్తుంది. కలరా బ్లాక్ అండ్ వైట్ కూడా సెలెక్ట్ చేసుకోవాలి. నార్మల్ జిరాక్స్ షాప్లో ఎలా చేస్తారో సో అదే. సో ఇది మనకి షార్ట్ ఆన్సర్స్. నెక్స్ట్ వీడియోలో లాంగ్ ఆన్సర్స్ చూద్దాము. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.